ఇంధనపల్లి ఎప్పవర్ మీద సస్పెండ్ చేయడం ఒక ఎత్తు అయితే, మేమంతా కూడా డిమాండ్ చేసేది మరొక ఎత్తు ఉంది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వాస్తవంగా ఈ ప్రాంతంలో ఆగడాలు ఆపాలంటే కంపల్సరీ సాంద్రంను ఈ ప్రాంతం నుంచి తీయాల్సిందే. ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇంకా రెండవది ఉంది, అది కూడా కంపల్సరీ చేయాల్సిందే. అదేవిధంగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే యువకుడిని కొడితే ఏమైంది, తప్పేంటిది అనే కోణంలో ఈరోజు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతున్న విషయాలు నా దృష్టికి రావడం అనేది జరిగింది. నేను మళ్ళా చెప్తున్నా, మీ మాట్లాడే వైఖరి మారాలి. ఈరోజు మీ యొక్క ప్రేమ భావంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా కర్కశంగానే వ్యవహరించడం. అదేవిధంగా నిజంగా యొక్క సస్పెన్షన్లో మరి పిల్లల్ని కొట్టారు, ఇల్లీగల్ యాక్టివిటీ చేశారు అనే కాన్సెప్ట్లో కాకుండా ఏదో విధులకు చెప్పకుండా బయటకు వెళ్ళినట్టు ఏదో ఆ ఆర్డర్ కాపీలు రాశారని, నేనైతే ఆర్డర్ కాపీస్ మొత్తం చదవలేకపోయినా. ఏదేమైనా సరే నా టార్గెట్ సాంతారాం కాబట్టి ఇమీడియట్లీ సాంతారాంని ఈ ప్రాంతం నుంచి పంపించాలి. అదేవిధంగా ఆదివాసులు కావచ్చు, ఆదివాసీతులు కావచ్చు, ఎవరిని కూడా ఇప్పటి నుంచి ఇబ్బంది పెట్టద్దు. వాస్తవంగా ఈ యొక్క సస్పెన్షన్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటవీ శాఖలో కొన్ని మార్పులు జరగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసే అరాచకాలు ఎవరు కూడా భరిస్తలేరు. తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ప్రమాదం వస్తున్నప్పుడు దాన్ని మనం అడ్డంగా వెళ్ళినప్పుడు మనం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ప్రళయం రాకుండా ఉండాలంటే మరి సమీక్షల ద్వారా, మిగతా చర్చల ద్వారా అటవీకి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. వాస్తవం ఒకసారి 60 ఎకరాల కింద పట్టలు ఇచ్చిన తర్వాత దానికి దున్నడానికి కావచ్చు, అన్ని రకాల కల్టివేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ట్రాక్టర్లతో దున్నద్దు, ఓపెన్ వెల్ కొట్టద్దు, 3 కరెంట్లు పెట్టద్దు, ఇలాంటి నియమ నిబంధనలు పెట్టడం. అదేవిధంగా సాంతరాం గారు అనాది కాలం నుంచి చాలామంది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు వ్యవసాయం చేస్తుంది. అలాంటి వాళ్ళ దగ్గర పోయి ప్లాంటేషన్ పెట్టే కార్యక్రమం. అదేవిధంగా పట్టుపురుగుల్లో మొన్న ఆదివాసులు చేనుల దగ్గర 500 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళలో పోయి పట్టుపురుగుల నుంచి రాణించే కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా. అదేవిధంగా 49 జియో విషయంలో కూడా ఆ ప్రాంతంలో కూడా కొందరిని పని చేయకుండా ఆపుతున్న విషయాన్ని మా దృష్టికి రావడం అనేది జరిగింది. కాబట్టి నేను మళ్ళా చెప్తున్నా, ఈరోజు కేవలం మొదటి మెట్టు మాత్రమే. రెండవ మెట్టు సాంతారాంని ఈ ప్రాంతం నుంచి తరలించాలని కూడా మరి 2 చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నాను.